తిమోతికి రాసిన మొదటి పత్రిక 3 అధ్యాయము 15 వచనంలో ఇలాగున రాయబడినది. అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల సంఘములో. దేవుని మందిరము అనంటే 4 గోడలు కాదు, వాటి మీద వేసిన పెయింట్సింగ్ కాదు, కేవలము ఆ డెకరేషన్స్ కాదు. దేవుని మందిరము అంటే జీవము గల దేవుని సంఘము. దేవుని సంఘము అనంటే యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి సొంత రక్షకునిగా ఆయన్ని అంగీకరించి క్రీస్తు కొరకు తమ జీవితాలు సమర్పించుకొని చావైన బ్రతుకైన క్రీస్తే అనేటటువంటి తత్వముతో లక్ష్యముతో తమ జీవితాలు పరిశుద్ధంగా అనేక మందికి సాక్ష్యముగా జీవించేటటువంటి ప్రతి ఒక్కరి యొక్క సముదాయమును దేవుని యొక్క సంఘము అని అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే అనేక శరీర సంబంధమైనటువంటి క్రియలతో పాప స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ రక్షించబడి ఆత్మీయముగా తమ జీవితాన్ని పవిత్రపరచుకొని క్రీస్తు కొరకు బ్రతికేటటువంటి పరిశుద్ధ సమూహమే దేవుని సంఘము.